హలో అండి. టేస్టీ అండ్ సింపుల్ అయిన పుదీనా రైస్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇలా ఒక కట్ట పుదీనాని తీసుకొని ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా ఒక మిక్సీ జార్‌లో 3-4 పచ్చిమిర్చి అండ్ అలాగే మనం ఒలిచి పెట్టుకున్న పుదీనాని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఇలా జీడిపప్పుని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పుదీనా పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. నేను దాదాపుగా 3 కప్పుల అన్నాన్ని అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఈవెన్గా కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఒక నిమ్మకాయనైతే పిండుకోవాలన్నమాట. ఇందులో ఒక నిమ్మకాయని పిండుకొని తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. నిమ్మకాయ పులుపు అంతా ఈవెన్గా కలిసేలాగా. అంతేనండి, టేస్టీ పుదీనా రైస్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి వీడియోకి ఒక లైక్ చేయండి.